చంద్రబాబు దళితులను చులకనగా చూడటం మానుకోవాలన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్ఆర్సీపీ కొండేపి అభ్యర్థిగా తనను ప్రకటించడంపై చంద్రబాబు కామెంట్ చేయటాన్ని తప్పుపట్టారు. దళితులు చంద్రబాబుకు చెత్తగా కనిపిస్తున్నారంటూ మండిపడ్డారు ఆదిమూలపు. గతంలో కూడా దళితులుగా పుట్టాలని ఎవరైనా ఇష్టపడతారా అంటూ వ్యాఖ్యానించారని, ఆ తప్పుడు మాటలకు ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని, మళ్లీ దళితులపై చులకనగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిమూలపు సురేష్. నియోజకవర్గాలంటే ఏదిలే ఏముందిలే ఎరైతే వాళ్ళే పడుంటారు, ఎవరో పెట్టడం కాళ్ళ కింద పడుంటారు అని చెప్పి ఒక్క నీచమైనటువంటి సంస్కృతి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు ఆయన ఆలోచన విధానం అదే కదా, దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పి ఎప్పుడు ఆ మాటకు క్షమాపణ చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా కూడా దాటవేసి మరి ఉండే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతగానే ఏమున్నది, దళితులను పట్టుకొని చెత్త అంటా ఉన్నాడు. ఈ రోజు నేను చెత్త అంటా, ఇక్కడికి వస్తే బంగారం అయిపోతానా అని చెప్పి నన్ను అంటా ఉన్నాడు. దళితుల్ని ఎన్నిసార్లు వాళ్ళ నియోజకవర్గాలు మార్చామని నీకు గుర్తులేదా? జవహర్ని తీసుకొచ్చి కొవ్వూరు నుంచి తీసుకొచ్చి తిరువూరు తీసుకొచ్చారు. మరి అనితను ఉంగలపూడి అనితను పాయకరావుపేటను తీసుకొచ్చి మరి కొవ్వూరుకు పెట్టారు. పీతల సుజాతను తీసుకొచ్చి అచ్చంటకు తీసుకొచ్చారు. ఇంతమంది దళితుల్ని మార్చినప్పుడు వాళ్ళు చెత్తని మార్చామయ్యా.